హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ని శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 2 mm షుగర్ బీడ్స్, సిల్క్ థ్రెడ్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ లీవ్స్ మాదిరిగా డ్రా చేసుకున్నాను కదా, వాటి మీద 2 లైన్స్ చైన్ స్టిచ్ అనేది బార్డర్ లాగా స్టిచ్ చేస్తున్నాను. అన్ని లీవ్స్ని కూడా సేమ్ ప్యాటర్న్లో మనం 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత వీటి లోపల బీడ్స్తో లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. అన్ని లీవ్స్లో మనం బీడ్స్తో లోడ్ స్టిచ్చింగ్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత బార్డర్లో నేను 2 లైన్స్ జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మీకు ఈ బార్డర్ లెంత్ అనేది ఇంకా కావాలి అని అనుకుంటే మీరు లోడ్ స్టిచ్, బీడ్స్ లేదా స్టోన్ చైన్ అలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా 2 లైన్స్ చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఒకటి ఫార్వర్డ్లో స్టిచ్ చేస్తే ఇంకొకటి బ్యాక్వర్డ్లో స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్‌గా మనము ఇక్కడ డాట్స్ లాగా పెట్టాను కదా, అక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 2 రౌండ్ క్లిప్ స్టోన్స్‌ని స్టిక్ చేస్తున్నాను. లేదా 3 రౌండ్ వైట్ కుందన్స్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. అంటే లీవ్స్‌కి మనం బార్డర్ లాగా ఇచ్చాం కాబట్టి క్లిప్ స్టోన్స్‌కి అయితే గోల్డ్ బార్డర్ ఉంటుందని నేను క్లిప్ స్టోన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్‌కి బార్డర్ లాగా వేసుకొని హ్యాండ్స్‌కి చిన్న బంచ్ ఫ్లవర్స్ లాగా వేసుకుంటే ఫైనల్ బ్లౌజ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. ఇదేమో బ్యాక్ నెక్, ఇదేమో హ్యాండ్స్ పార్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.